హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపి సోషల్ సర్వీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నా. వీడియో ఏంటంటే మొన్న 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 27 మంది పర్యాటకులు చనిపోయారు. అలాగే 20 మంది గాయపడినట్లు మనం చూసాం, తెలుసుకున్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆ దాడికి సంబంధించిన పోస్టులు కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తున్నారు, ట్రెండ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అందరూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, అలాగే ప్రపంచంలో ఉన్న భారతీయులు కానీ హిందువులు కానీ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు, తెలిసే ఉంటుంది. కానీ ఈ దాడి గురించి ఇప్పటికి కొంతమంది స్పందించారు, మాట్లాడారు. వారిలో రాజకీయ నాయకులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, హిందువులు కావచ్చు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? ఎందుకు మాట్లాడలేదు? ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు ఈ దాడిని ఖండించాలి, మాట్లాడాలి. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. అలాగే మన దేశంలో కొన్ని కుక్కలు ఉన్నాయి, అవి సెక్యులర్ హిందూస్. ఆ కుక్కలు ఎరా మీరు బయటకు వచ్చారా? మాట్లాడరా? ఇప్పటివరకు ఎవరు కనపడలేదు మాట్లాడినట్టు. ఏ వీడియోస్ కానీ ఏం లేదు. కొన్ని కుక్కలు ఉన్నాయి, మీ పేర్లు చెప్పను కానీ కొంతమంది ఉన్నారు. ఎరా మీకు నోరు రావట్లేదా? ఏం అనుకోవట్లేదా? మీరు ఉండేది ఎక్కడ? ఏ దేశంలో? ఉండేది హిందుస్థాన్లో, తినేది హిందుస్థాన్లో, పడుకునేది హిందుస్థాన్లో. అలాంటిది హిందుస్థాన్ దేశంలో ఉన్న పౌరులపై దాడి జరిగితే, హిందువులపై దాడి జరిగితే ఏ ఒక్కరూ స్పందించరంటారా? సెక్యులర్ హిందువులారా, ఏమి ఆ దాడి కోసం మాట్లాడలేరా? రాలేరా? అరే మీకు వాడు చెప్తున్నా, మీలాంటి లొచ్చాగాల వల్లేరా ఈరోజు దేశం ఇలా తయారైంది. ఇలా భారతీయులపై కానీ హిందువులపై ఇలా దాడులు జరుగుతున్నాయి. మీలాంటి లోఫర్ డాష్ నాపుకుల వల్లే. మీకు ముందు ముందు తెలుస్తుందిరా. ముందు ముందు ఎలా ఉంటుందో, ముందు ముందు కాలం ఎలా మీకు సమాధానం చెప్తుందో, కర్మ ఎలా అనుభవిస్తారో తెలుస్తుంది మీకు. అలాగే నేను ప్రతి ఒక్క హిందువులకి నేను తెలియజేయడం ఏమనగా, మీరు ఇంకా కులాల కోసం కానీ, కులాల మధ్య కోసం కానీ, ప్రాంతం కోసం కానీ, వీటి కోసం ఇంకా మాట్లాడుతున్నాడు. సైలెంట్గా ఉండండి, కొట్లాడుకోండి, కళ్ళు మూసుకొని నిద్రపోండి, చేతులు కట్టుకుని మూల కూర్చోండి. అంతేగాని ఒక హిందూ పైన కానీ ఇలా భారతీయులపై కానీ దాడులు చేస్తే మాత్రం స్పందించారు. ఎంతసేపు కులం కులం కులం, ప్రాంతం ప్రాంతం ప్రాంతం. అరే అసలు మనము ఎక్కడున్నాము? అసలు ఏం జరుగుతుంది దేశంలో? అరే ఇప్పటికి ఎన్ని దాడులు జరిగారా హిందువుల పైన? ఏ ఒక్కరైనా మాట్లాడారు ఇప్పుడు? పూర్తిగా పేరుకే హిందువులు, మాట్లాడితే కులం 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 అంటారు. అరే ఏందిరా? మీకు ఒకటే చెప్తున్నా, హిందువులందరికీ ఒకటే చెప్తున్నా, దయచేసి అందరూ కలిసిమెలిసి ఉండడం, కలిసిమెలిసి తిరగడం ఇలాంటివి నేర్చుకోండి. ఇకనైనా ఒక యూనిటీగా మెయింటైన్ చేయండి. కుల సంఘాలు కాదు స్థాపించాల్సింది, హిందూ సంఘాలని స్థాపించండి. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు హిందువుల సత్తా, హిందువుల పవర్ ఏంటో ఇతర మతస్థులకి, ఇతర దేశాలకి తెలియజేయాలి, సాటి చూపించాలి, సాటి చెప్పాలి. మన పవర్ ఏంటో, హిందుస్థాన్ పవర్ ఏంటో ఇతర దేశాలకు తెలియజేయాలి. కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూస్తే భయపడాలి, అలా ఉండాలి. అంతేకాని ఎక్కడో దాడులు జరుగుతుంటే, ఎక్కడో అనేక సంఘటనలు జరుగుతుంటే మనకెందుకు సైలెంట్గా ఉంటే ఇలా దాడులు చేస్తూనే ఉంటారు, ఇలా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇంక ముందు ముందు కాలంలో, ముందు ముందు తరాల్లో చూడడానికి, చెప్పడానికి ఏముండదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క హిందువుకి ఇక నుంచి అందరూ కలిసిమెలిసి ఉందాం. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా గొడవలు దాడులు చేసినా కలిసికట్టుగా అందరం ఏకమై పోరాటం చేద్దాం, యుద్ధం చేద్దాం, ఎదిరిద్దాం, ప్రశ్నిద్దాం. ముందు ఆ కులాలు,
ఆ స్థలాలు వీటి కోసం మానేయండి. ఆ కుల పిచ్చిని తగ్గించుకోండి. హిందూ మతాన్ని కాపాడండి, సంస్కృతుల్ని కాపాడండి. ముందు తరాలకి మనం ఏం చూపించబోతున్నా, ఏం చెప్పబోతున్నాం కొంచెం ఆలోచించారా? అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. 2047 నాటికి మన హిందుస్థాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని కుట్రలు జరుగుతున్నాయి. ఇది ముమ్మాటికి నిజమే, 100% నిజం. అలా జరిగింది అనుకో, ఇంకేముండదు. అప్పుడు బ్రతకడమే ఎక్కువ. మనం ఇలా ఏం కలిసిమెలిసి లేకుండా ఏ దాడులు జరిగినా సైలెంట్గా చేతులు కట్టుకొని ఉంటే ముందు ముందు ఏముండదు. చేతులు కట్టుకొని మూల కూర్చోవడము, లేకపోతే బతుకునడం గొప్ప, అంతే. ఇంక చెప్పడమే వేస్ట్. ఇంకా అందుకే మనం అందరం తప్పకుండా ఇక్కడి నుంచైనా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉందాం, హిందూ సంఘాన్ని స్థాపిద్దాం, మన పవర్ ఏంటో చూపిద్దాం. ఇంకా 2047కి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లామిక్ దేశంగా మారింది అనుకో, ఇంకేముండదు. ఇంకా అసెంబ్లీ ఉండవు, కోర్టులు ఉండవు, చట్టాలు ఉండవు, రాజ్యాంగం ఉండదు, రాజ్యసభ లోక్సభ తొక్కతోళ్ళు ఏముండదు. ఇంకంతే. అందుకే కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ, ప్రతి హిందువు దేశంలో జరుగుతున్న ప్రతి దాడుల్ని, హిందువులపై జరుగుతున్న ప్రతి ఒక్క దాడుల్ని తెలుసుకోండి, ప్రతి ఒక్కరూ స్పందించండి, మాట్లాడండి. యూనిటీ లేకపోతే చాలా కష్టం. ఇతర మతాలను చూడండి, ఒక ప్లాను, ఒక గ్రూపు, ఒక యూనిటీ ఎలా ఉంటుందో. మన హిందువులు ఏమైంది? ఇది మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంది. తప్పకుండా హిందువులు మారాలి. మరి కలిసిమెలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం, గుర్తుపెట్టుకోండి. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ఈ దాడులపై ఇంకా ముందు ముందు ఏం జరుగుతాయో, ఎలా ఉంటుందో ఎవడు ఏం చెప్పలేడు. కాబట్టి మనం కలిసిమెలిసి యూనిటీగా ఐకమత్యంగా ఉంటే ఎన్ని దాడులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్ని తిప్పికొట్టి మనం ఏంటో, మన సత్తా ఏంటో ఇతర మతస్థులకు కానీ ఇతర దేశాలకు కానీ తెలియజేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ధైర్యంగా ముందుకు అడుగులేద్దాం. నేను ఏదైనా తప్పుగా మాట్లాడే క్షమించండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. బాయ్. జై హింద్, జై శ్రీరామ్.